నేడు ప్రకటించిన తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థి 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. గౌణీయ మనుజ్ఞ 586 మార్కులు, పొనగండ్ల వర్షపు ప్రసన్న 584 మార్కులు, నక్కా విశాల్ 584 మార్కులు, కోటా సాయి అంజని 583 మార్కులు, జిల్లెల శ్రీవిద్య 583 మార్కులు, ఉమేష్ చంద్ర 582 మార్కులు, రేపెళ్ల వర్షిణి 582 మార్కులు, రిషిత సాయి 582 మార్కులు, యశస్వి 582 మార్కులు, అక్షయ 581 మార్కులు, అక్షర 581 మార్కులు, లక్ష్మీ తనుజ 581 మార్కులు, దాస్యం సెరీనా 580 మార్కులు, బాల్య త్రిలోక్య 580 మార్కులు, దాసరి అక్షయ 580 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత మల్లంపాటి శ్రీధర్ మాట్లాడుతూ, మా విద్యార్థులు ఐఐటి మెడికల్ కోచింగ్తో పాటు స్టేట్ సిలబస్లో కూడా అత్యున్నత ప్రతిభ కనబరిచారని తెలియజేశారు. ఇటీవల ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాలలో తెలంగాణ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 100 లోపు 31, 79, 44, 66 ర్యాంకులు సాధించారని తెలియజేశారు. తెలంగాణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు చక్కటి బోధన కరిక్యులం, షెడ్యూల్స్ ఖచ్చితంగా ఇంతటి ఫలితాలు సాధించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టరు శ్రీవిద్య మాట్లాడుతూ, ఐక్యూ, జేఎస్ఓ, నాసా, ఐఎన్టీఎస్ఓ, క్యాట్ వంటి ఏ ఒలింపియాడ్ పోటీ పరీక్షలకైనా శ్రీ చైతన్య విద్యార్థులే ముందుంటున్నారని తెలిపారు. కో ఐపీఎల్, సిఐపీఎల్, సిఎంపీఎల్, సి బ్యాచ్ మరియు టెక్నో కరికులంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్ ప్రజలకు ప్రిపేర్ అవుతూ అన్ని పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తూ 10వ తరగతి ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపక బృందం అభినందించారు. ఫలితాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రకటించినటువంటి 10వ తరగతి ఫలితాలలో తెలంగాణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి మార్కులు సాధించడంతో పాటు ప్రతి విద్యార్థిని సక్సెస్ చేయడంలో శ్రీ చైతన్య ఎప్పుడూ ముందుంటుందని చెప్పేసి మళ్ళొకసారి నిరూపించడం జరిగింది. ఈరోజు ప్రకటించినటువంటి ఫలితాల్లో ఖమ్మం ఒలింపియాడ్ క్యాంపస్కి సంబంధించి సిఓఐపిఎల్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ముత్యాల అఖిలేష్ అనే స్టూడెంటు 600కు గాను 592 మార్కులు సాధించి
రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండటం, అంతేకాదు 591, 590, 589 ఇలాగా దరిదాపు 580 పైన మార్కులు సాధించిన విద్యార్థులు తెలంగాణ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో 130 మంది ఉండటం, అదేవిధంగా 585 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 122 మంది ఉండటం, 550 పైన మార్కులు 1586 మంది విద్యార్థులు సాధించటమే కాకుండా మొత్తం 10th క్లాస్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో యావరేజ్ మార్కుగా చూస్తే మా విద్యార్థులు 531 మార్కుల యావరేజ్ తోటి మొత్తం పరీక్ష రాసిన విద్యార్థులు ఉండటం అనేది నిజంగా శ్రీ చైతన్య అకాడమిక్ స్టాండర్డ్సే కానివ్వండి, శ్రీ చైతన్య స్టూడెంట్స్ పట్ల ఇండివిజువల్గా తీసుకునే కేరే కావచ్చు, స్టూడెంట్ అండ్ ప్రోగ్రామ్ ఒకటి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ మీద ఇండివిజువల్ కేరింగ్, అదేవిధంగా అకాడమిక్ కరికులం, అదేవిధంగా ఎగ్జామినేషన్ సిస్టమ్, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్, ప్రతిరోజు ఎగ్జామ్ రాయటంతో పాటు ఎగ్జామ్లో వాళ్ళు చేసినటువంటి ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనలైజ్ చేస్తూ డే టు డే మానిటరింగ్ చేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు తెలంగాణ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అనేవి లాస్ట్ 3 months ముందు మార్కులుగా ప్రకటించడం, అప్పటి వరకు గ్రేడ్ విధానంలో ఉన్నటువంటి రిజల్ట్ సిస్టమ్ని ఒకేసారి ఎగ్జామినేషన్కి 3 months ముందు మార్కుల సిస్టంలోకి మార్చినా కానీ ఈ 3 monthsలో స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మారి ఇలాంటి అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఒక్క విద్యార్థో 2 విద్యార్థులో కాదు, పరీక్ష రాసిన వాళ్ళందరూ కలిపి 531 మార్కుల యావరేజ్ సాధించడం అనేది శ్రీ చైతన్య అకాడమిక్ స్టాండర్డ్స్కి నిదర్శనం అని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ, సబ్జెక్టు వారీగా చూస్తే ఫస్ట్ లాంగ్వేజ్లో 4015 మంది ఏ గ్రేడ్లు, సెకండ్ లాంగ్వేజ్లో 4847 ఏ గ్రేడ్లు, ఇంగ్లీష్లో 4874 ఏ గ్రేడ్లు, మ్యాథమెటిక్స్లో 4476 మందికి ఏ గ్రేడ్ సాధించటం, సైన్స్లో 4575 మంది ఏ గ్రేడ్లు సాధించటం, సోషల్ స్టడీస్లో 4930 మంది ఏ గ్రేడ్లు సాధించడంతో పాటు మాకున్న బ్రాంచెస్లో 61 బ్రాంచెస్లో 100కి 100% పాస్ పర్సెంటేజ్ని సాధించటం అనేది చాలా గొప్ప విషయంగా తెలియచేస్తూ, ఈ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు, అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, టీచర్సే కావచ్చు, డీన్సే కావచ్చు, అడ్మినిస్ట్రేటర్సే కావచ్చు, ప్రిన్సిపల్స్, ఏజిఎంలు, కోఆర్డినేటర్స్, సెంట్రల్ ఆఫీస్ టీమ్, ప్రతి ఒక్కళ్ళు దరిదాపు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కోసం ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరపున మళ్ళొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.